మొమ్మగని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. పెద్దపల్లి నియోజకవర్గంలో మంతని ప్రాంతంలో 30 సంవత్సరాలుగా పైబడిగా 30-40 సంవత్సరాల పైబడిగా రాజకీయ చరిత్ర నేపథ్యం కలిగిన కుటుంబానికి మరియు 40-50 సంవత్సరాల చరిత్ర కలిగిన కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా? దీనిలో డబ్బు, అధికారం, హోదా ఎన్ని ఉన్నా అణగారిన వర్గాన్ని, అంటరాని వర్గాన్ని చూస్తున్నారా? దానికి నిదర్శనంగా మాట్లాడడానికి కోకొల్లలుగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏదైతే మంచిర్యాలలో మాతా శిశు కేంద్ర ఓపెనింగ్లో కనీసం ఆ ఎంపీ ఎమ్మెల్యేల పేరు లేవని అక్కడ ఒక రచ్చ జరగడం జరిగింది. అలాగే అధికార పార్టీలో ఉన్న ఎంపీ బాహాటంగానే స్వయాన ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఉద్యోగుల నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఏదైతే పెద్దపల్లిలో నిర్వహించిన సభలోనే తన పేరు లేదని బాహాటంగానే ముఖ్యమంత్రి, మంత్రివర్గం అందరూ స్టేజ్ పై ఉండగానే తాను ప్రోటోకాల్ పాటించడం లేదని, ఈ నియోజకవర్గంలో ఈ పెద్దపల్లి జిల్లాలో తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ ఇవ్వడం లేదని బాహాటంగానే చెప్తూ కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కాకా వారసునిగా రాజకీయ అరంగేట్రం చేసి మొన్నటి ఎన్నికల్లో పార్లమెంటుకు ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేస్తూనే వస్తున్నాడు. ఆయనకు జరుగుతున్న అన్యాయం పైన నిలదీస్తూనే వస్తున్నాడు. కానీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తానని, నాకు ఎవరైతే ఓటు వేసి గెలిపించారో ఆ ప్రజల పక్షాన ఉంటానని, తన వంతు సాయశక్తుల కృషి చేస్తానని పదే పలుమార్లు తనను అవమానిస్తూ వస్తున్న అవమానాలకు కుంగిపోకుండా ఢిల్లీలో తన పాత్రను చాకచక్యంగా చూపెడుతూనే వస్తున్న తరుణంలో మరొకసారి మంతని నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి గారి విగ్రహం కనిపించకుండా ఏదైతే శ్రీధర్ బాబు అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల శ్రీధర్ బాబు అనుచరుల ఆ చర్య వలన మనస్తాపం చెందిన గడ్డం వంశీకృష్ణ, అలాగే ఏదైతే అధికారికంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ ఆఫీసులలో కాకా వర్ధంతి జయంతి వేడుకలు జరుపుకోవడానికి, జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి కాకా వెంకటస్వామి కుటుంబానికి కృతజ్ఞత ఉండడానికి కోసమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని కూడా పట్టించుకోకుండా కనీసం ఆ కార్యక్రమం నిర్వహించని కలెక్టర్ గారి పైన గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కలెక్టర్ గారికి జాతీయ అహంకారం ఇంకా మమ్మల్ని అంటరాని వారు గారిని చూస్తున్నారని, ఎందుకు నిర్వహించలేదని అన్ని చోట్ల నిర్వహించినప్పటికీ కూడా ఈ పెద్దపల్లి కలెక్టర్ ఆ జాతీయ అహంకారం ఏదైతే పార్లమెంట్ లో అమిత్ షా యొక్క భావన ఎలాగో ఇక్కడ ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారనే చర్చ జిల్లాలో అంతకంటే ముందుగా ఈ మాట్లాడే పెద్దపల్లి తెలియజేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా అగ్రకుల మైసెట్ చేసి అక్కడ ఇక్కడ కూడా అధికారులు మా తాత తండ్రి తనయునిగా అధికారం ఉన్నా కూడా అణగారిన వర్గం నుంచి వచ్చిన నాయకుడు ఎప్పుడు అంటరాని వాడే అవుతున్నాడని, ఈ అంటరానితనం ఈ కుల వివక్షత పోవాలని, ఈ పోవడానికి కోసమే కాకా వెంకటస్వామి అహర్నిశలు కృషి చేశాడని, ఏదైతే డబ్బు, అధికారం 2 చేతిలో ఉన్నా కూడా అక్షర జ్ఞానం 3 మన చేతిలో ఉన్నాయి, ఆ ఉన్నా కూడా ఇంకా ఆ జాతీయ అగ్రకుల భావజాలను వీడనడం లేదని, ఇదే ఒక అగ్రకుల నాయకుడు ఈ స్థాయిలో ఉంటే ఇప్పటికి ఘనంగా కార్యక్రమాలు నిర్వహించి దేవునిగా కొలిచేవారని కాకా వెంకటస్వామి ఈ అణగారిన వర్గాల్లో పుట్టడమే ఆయన చేసుకున్న పాపమా అని ఒకసారి ప్రశ్నించడం జరిగింది. ఆయన బాహాటంగానే వ్యతిరేకిస్తూ ఈ మంతని నియోజకవర్గంలో జరిగిన దానికి, అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగిన విషయాన్ని క్రోడీకరిస్తూ పెద్దపల్లి కలెక్టర్ పైన అవసరమైతే కలెక్టర్ గారికి లేదంటే పైన పార్లమెంట్ స్థాయిలో కానీ ఎవరికైనా నేను ఫిర్యాదు చేస్తానని మా అంతర్గతంగా పార్టీ విషయాలను బాహాటంగానే వ్యక్తపరుస్తూ మన గడ్డం వంశీకృష్ణ మన ఎంపీ గారు బాహాటంగానే వ్యక్తపరుస్తున్న సందర్భాలను చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు ఎన్నికలు ప్రోత్సహిస్తున్నారు? ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి కనీసం జీవోను కూడా పట్టించుకోకుండా తన ఆ కార్యక్రమాన్ని కాకా వెంకటస్వామి గారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉండడానికి కారణం ఎవరై ఉంటారు అన్న దానిపైన మొన్న మంతని నియోజకవర్గంలోని దళిత సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇది దళితులు ఇంత అధికారంలో ఉంటే ఓర్చుకోలేరా అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన జరిగిన అవమానం పైన ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించిన వెంటనే ఆ మరుసటి రోజు కాకా వెంకటస్వామి గారి వారసుడైనటువంటి గడ్డ
గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సభ్యుడు మంతనికి వచ్చి కాకా వెంకటస్వామికి అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించి పూలమాలను వేసి పూలతో అలంకరించిన దృశ్యాన్ని చూస్తుంటే మంతని నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి శ్రీధర్బాబుకి మరి దుద్దిల కుటుంబానికి గడ్డం కుటుంబానికి మధ్య ఈ అగ్గి రాజేసుకున్నట్టుగానే మన కథనాలను చూస్తే అర్థమవుతున్నది. అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఒకవేళ పార్లమెంటు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ పరిరక్షణని ఆయన కోడ్ చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కనీసం ఇక్కడ దళిత నాయకులను అవమానిస్తున్న తీరును చూస్తుంటే మరి అన్ని మనకు అర్థమవుతున్నాయి. మొన్నటికి మొన్న ఏదైతే అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏదైతే ఆ మాట అన్నారో ఆ మాటకు వ్యతిరేకంగా మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పుట్టా మధుకర్ గారు మాట్లాడుతూ ఇక్కడ బహుజనులంతా రాను బ్రాహ్మణులుగా తయారవుతున్నారని అది ఎంత మాత్రం అది మనకు మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయదని బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక మన చేతిలో ఓటు ఒక్క ఆయుధాన్ని కనుక మన చేతిలో లేకపోతే మనల్ని ఇంకా అంటరాని వారు కానీ మనల్ని వీధి ఊరవతలనే ఉంచేవారని మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక కావడానికి కోసం వాళ్ళ రాజ్యాధికారాన్ని ఎన్నుకోవడం కోసం మాత్రమే మనతో అంటగాగినట్టు నటిస్తున్నారని తప్పితే వారు మనస్ఫూర్తిగా ఉండడం లేదు. వారి నిజాన్ని బయట పెట్టాలని నిజాన్ని గ్రహించాలని మంత్రి నియోజక ప్రజలు పలుమార్లు చెప్పడం జరిగింది. ఇదే విషయంలో మాట్లాడుతూ గడ్డం వంశీకృష్ణకు ఈ రోజు జరిగిన అవమానమే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కూడా అదే విషయాన్ని జరిగిన సందర్భాన్ని చూస్తూ ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్డ్ అయినటువంటి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో నాటి నుండి నేటి దాకా తండ్రి నుండి తనయుడి దాకా కూడా ఇదే అవమానం ఇదే ధోరణి ప్రారంభిస్తున్న ఈ నాయకుడి తీరును మారకపోతే ఇంకా మన జనాలు మేల్కొనకపోతే ఈ అణగారిన వర్గాలు ఇప్పటికైనా బయటికి వచ్చి తమ హక్కులను కోసం పోరాటం చేయకపోతే మనం ఇంకా మన భవిష్యత్ తరాలు బానిసలుగా అంటరాని వారుగా తయారవుతారని ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న గడ్డం వంశీకృష్ణ గారు మాట్లాడిన విషయాలను మనం ఒకసారి చూద్దాం. మరి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తోటి వాళ్ళకి అనుబంధం ఉంది. పెద్దపల్లి ప్రజల గుండెల్లో కాకా గారు ఉన్నారు. కానీ చాలా ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతున్నారు నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లున్నారు ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా అదే ఒక నీటి పాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. వేరే కలెక్టర్ ఆఫీసులో అన్నిట్లా కాకా గారి వర్ధంతి జరుపుకున్నారు. కేవలం పెద్దపల్లి కలెక్టర్ ఆఫీసులో చేసుకోవడం చాలా బాధ. కలెక్టర్ గారి గురించి ఏ విధంగా మాట్లాడారు, అలాగే కలెక్టర్ గారు ఉద్దేశించి ఏ విధమైన విషయాలు చెప్పారో మరొకసారి మనం చూద్దాం. 5 సంవత్సరాలు వారు ఎంపీగా ఉన్నారు. దానికంటే ముందు మరి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తోటి వాళ్ళకి అనుబంధం ఉన్నది. పెద్దపల్లి ప్రజల గుండెల్లో కాకా గారు ఉన్నారు. కానీ ఇక్కడ కాకా గారి వద్ద జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు చేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో అక్కడ నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లున్నదో జిల్లాలో కూడా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవారు ఒక నిమ్న వర్గాలకు కనుక ఓటు అనే ఆయుధాన్ని ఇవ్వకపోయి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేటి అనేది ఒకసారి మననం చేసుకోవాలి. దానికోసమే మనం ఓటు వేసి మన వర్గాలను అవమానిస్తుంటే, మనం గెలిపించిన వారే మన వర్గాల నుంచి వచ్చిన నాయకులను అవమానం చేస్తుంటే, మనం నిమ్మకెత్తుకున్నట్టు కూర్చుంటే రేపు నీ వరకు వస్తుంది. నీ నాయకుడు అంటే ఈ అణగారిన వర్గాల నాయకులు అంటే ఈ చులకర భావం పోవాలంటే మనం అందరం ఏకమై ఏకతాటిన మన ధిక్కార స్వరాన్ని వినిపించాలి. మన ధిక్కార స్వరం ఆ ధ్వనికి ఆ ఉలికిపడ్డ అగ్రవర్ణ అహంకారంతో ఉన్న ఆ నాయకులకు మాత్రం కనువిప్పు జరుగుతుంది తప్పితే లేకపోతే జరగదని మన శక్తి సంఘటితమై మన శక్తిని క్రోడీకరించుకొని అది ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా పర్లేదు, ఏ పార్టీ ఈ పార్టీ అయినా తేడా లేకుండా మనం అందరం ఏకమై మన అందరి గొంతును వినిపించాలి. అణగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకత్వాన్ని మనం కాపాడుకునే ప్రయత్నమే చేయాలి. మొన్న ఏదైతే అసెంబ్లీలో జరిగిన అసెంబ్లీ సన్నివేశంలో ఏం జరగకపోయినా కానీ దళిత స్పీకర్కి అవమానం జరిగిందని ఏదైతే కాంగ్రెస్
ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పడం జరిగిందో మరి దీన్ని ఒకసారి చూడండి. మరి ఇక్కడ ఒక ఎంపీ గారికి ఇంత తీవ్ర స్థాయిలో, ఒక దళిత ఎంపీకి ఇంత తీవ్ర స్థాయిలో అవమానం జరుగుతుందని స్వయాన ఆ దళిత ఎంపీఏ బయటకు వచ్చి చెప్తున్నా కూడా మరి ఏ ఒక్క దళిత నాయకుడు కానీ, దళిత ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు స్పందించడం లేదు? మరి ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? మరి వాళ్ళు దళితులు కాదా? మరి దళితులు అయినప్పటికీ కూడా మరి ఎందుకు మీ మౌనం? ఎవరికి భయపడి మీ మౌనం అనేది ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. ఏదైతే అగ్రవర్ణ నాయకత్వం వారి యొక్క చరిత్రనే చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నాయకుల ఎనగారి వర్గాల కోసం పోరాడి సాధించుకున్న హక్కులను గురించి కానీ, లేకపోతే వారి పోరాట పటితత్వాన్ని గురించి కానీ తెలిస్తే ఈ కింది వర్గాలు మళ్ళీ చైతన్యవంతమై వాళ్ళ రాజ్యాధికారం గుంజుకోవడం తగ్గుతుందనే భయంతో వారి చరిత్రనే గొప్ప చరిత్రగా, వారి జయంతులను వర్ధంతులను పెద్ద పండుగలుగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేసినట్టుగా, లేదు అంటే ఈ దీనజనులను అందరినీ ఉద్ధరించిన వాడిగా చూపెట్టుకునే ప్రయత్నం జరుగుతుందని, అసలైన మహనీయులు ఎవరనే చరిత్రను తెలుసుకోవాలని, ఈ మహనీయులందరూ యొక్క చరిత్ర ఈ ప్రజలకు తెలియనంత వరకు, మన చరిత్ర మనం తెలుసుకోనంత వరకు పరాయి చరిత్రనే మనం భజించడం జరుగుతుందని, మన చరిత్ర తెలిసిన రోజు మనమే రాజ్యాధికారానికి రావడం జరుగుతుందని పలు సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే మంత్రిని పుట్టా మధుకర్ గారు తెలియజేస్తూనే ఉన్నారు. అయినా ఇంకా మన లోపల ఆ చైతన్యం రావాలని, ఆ చైతన్యం వచ్చి మన రాజ్యాన్ని మనం చేజెక్కించుకొని మన పరిపాలన మనం కొనసాగించే విధంగా మనందరం సంఘటితం కావాలని ఆయన పలుమార్లు పలు వేదికల ద్వారా తెలియపరుస్తూనే ఉన్నారు. దానికోసమే మంతని నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ట్యాంక్ పైన ఉన్న విగ్రహాలతో ఎన్నున్నాయో తెలియదు కానీ మంతని నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఘనత పుట్టా మధుదే. అందుకే మహనీయుల చరిత్రను తెలుసుకున్నవాడు, మన చరిత్ర తెలుసుకున్నవాడు మనల్ని మనం పరిపాలించుకోవడానికి అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మనందరం సంఘటితమై మన నగర వర్గాల నాయకుడు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ నుండి వచ్చినా మనందరికీ వాళ్ళందరూ మనకు ఆదర్శమే. సింగరేణి ప్రాంతం, కోల్బెట్టు ప్రాంతం ఇది. సింగరేణి కార్మికులకు పెన్షన్ అనే ఒక గొప్ప పథకాన్ని పోరాడి తీసుకొచ్చిన వ్యక్తి కాకా వెంకటస్వామి. అలాంటి మహనీయునికి కూడా ఇంత ఘోరమైన అవమానం జరుగుతుందంటే మనం కించెత్తైనా లేకపోవడం మనకు శోచనీయం. అలాగే ఏదైతే అగ్రవర్ణ నాయకుని ఆ జయంతి వర్ధంతి వేడుకలను కింది స్థాయి వరకు కూడా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లను పురమాయించిన ఆ అధినాయకత్వాలు మరి ఈయన దళిత నాయకుడైనా, లేదా మరి ఈయనే ఒక కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో కావాల్సిన జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీలో జంజన్ పద్ వద్ద తన సొంత నివాసాన్ని పార్టీ ఆఫీస్కు ఇచ్చేసినటువంటి గొప్ప దాతృత్వం కలిగిన నాయకుడు కాకా వెంకటస్వామి. కాకా వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా పేద వర్గాల కోసం నిరంతరం తను అండగా ఉండి పోరాడిన వ్యక్తి. ఈ వర్గాలన్నీ అభ్యున్నతి కోసం బయటికి రావాలని, ఈ వర్గాలన్నీ ఏకమైతే తప్పితే మనకు న్యాయం జరగదని ఆకాంక్షించి మన దగ్గర లేని డబ్బు అధికారం, ఈ డబ్బు అధికారం రెండింటిని సాధించి చూపెడితే మనలో కొంతమందిని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన దేశంలోని సంపన్నుడిగా, ఒక రాజకీయ ఉద్దండుడిగా ఎదిగిన చరిత్ర ఆయనది. కార్మిక నాయకుడిగా, కార్మిక మంత్రుడిగా మంత్రిత్వ శాఖను కేంద్రంలో నిర్వహించిన గొప్ప చరిత్ర కాకా వెంకటస్వామి గారిది. అలాంటి చరిత్రను చెప్పకపోవడం వల్ల, అలాంటి చరిత్ర తెలుసుకోకపోవడం వల్ల పరాయి వారి వ్యక్తుల యొక్క చరిత్ర గొప్ప చరిత్రగా చిత్రీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అందరూ ఏకమై పార్టీలతో సంబంధం లేకుండా, మరొకసారి చెప్తున్నా, పార్టీలతో సంబంధం లేకుండా మనందరం ఒక్కటే అని మనందరి గొంతును వినిపించి మనందరం కలిసి మన వర్గాల నుండి ఓడినా గెలిచిన మనవాడే నాయకుడు, మన నాయకుడు మనమే ఎన్నుకోగలిగితే, మన రాజ్యాధికారం మనం సాధించుకోగలిగితే తప్పితే ఇలాంటి అవమానాలు, చీత్కారాల నుంచి బయటపడే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఒకసారి బహుజనులందరూ మేలుకొని ఆలోచన చేస్తారని నమస్కరిస్తూ నేను మీ అనిల్ బొమ్మగాని. థ్యాంక్ యూ.